వెల్కమ్ టు RRR9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ నెడ్ క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్ ప్రెస్ మీట్. కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలకు చెందినటువంటి జెండాలతో అలంకరించబడినటువంటి అమ్మవారి పసుపు కుంకుమల ప్రభలు భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని పూజించుకునే దానికోసం ఆ సెంటర్లో ఆపివేశారు. వెళ్తున్నటువంటి ప్రభలను ఆపివేశారు. ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోలీసులు ఈ సంవత్సరం అత్యుత్సాహం ప్రదర్శించి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళతో సాన్నిహిత్యంగా మెసలుతూ దాదాపు 500కు పైగా పోలీసు బలగాల్ని పెనగంచిప్రోలు గ్రామంలో ఈ తిరునాళ్ల నిమిత్తం మోహరించడం జరిగింది. ఈ చుట్టుపక్కల పెనగంచిప్రోలులో ఉన్నటువంటి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి రహదారులన్నింటికి కూడా అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఐరన్ బారికేడ్స్ పెట్టి విపరీతమైనటువంటి బందోబస్తు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చేయటం జరిగింది. వాస్తవంగా పెనగంచిప్రోలు గ్రామంలో ఎప్పుడు కూడా తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ప్రబల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రశాంతంగా నిర్వహిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలోని పోలీసు యంత్రాంగం జగేపేట సర్కిల్, నందిగామ సర్కిల్కి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, నందిగామ సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బందోబస్తును నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభల్ని 3 గంటల పాటు, దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ సెంటర్లో నిలువరించడం జరిగింది. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభలు మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మీరు అని చెప్పేసి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రభల్ని, తెలుగుదేశం పార్టీ ప్రభల్ని వాళ్ళు స్వాగత సత్కారాలతో, గౌరవ మర్యాదలతో సాగనంపేటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం అడ్డుకున్నారు. అనవసరంగా 3 గంటల పాటు పెనగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్లో ప్రభల్ని నిలువరించడం వల్ల కొన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభలకు ఉన్నటువంటి డీజేల ద్వారా వాళ్ళని అక్కడి నుంచి పోనివ్వలేదు. వాళ్ళని కూడా ఆపేసి, తెలుగుదేశం పార్టీ డీజేలను కూడా ఆపి, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ అసభ్యకరమైనటువంటి వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తున్నా కూడా పోలీసులు నిర్వహించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ, బూతులు తిడుతూ, అసభ్యకరమైన సైగలు చేస్తూ, చాలా దుర్మార్గంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరుగుతున్నటువంటి ప్రారంభ దశలో అనేక మంది పోలీసులు అక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం శ్రేణుల్ని నియంత్రించడం కానీ, వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయటం కానీ చేయలేదు. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో విజువల్స్ ఉన్నాయి. అటు వైఎస్ఆర్సీపీ, ఇటు టీడీపీ ఇరు వర్గాలు కూడా వాటర్ బాటిల్స్ ఇసురుకోవటం, అవి ఇసురుకోవటం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాటిని నివారించకుండా చాలా అన్యాయంగా వాళ్ళు వ్యవహరించడం వల్లనే ఈ ఘర్షణలు ఉధృతమైంది. వాస్తవంగా పోలీసులకి కొంతమందికి గాయాలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా చాలామందికి దెబ్బలు తగిలినాయి. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు,
పోలీసులు చిత్రీకరించినటువంటి సంఘటన వేరు. కొన్ని పచ్చ మీడియా కొందరు కావాలని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పోలీసుల మీద దౌర్జన్యం చేశారు, రాళ్లు విసిరారని చెప్పేసి కావాలని పచ్చ మీడియా దాన్ని హైలైట్ చేయటం, దానికి పోలీసులు వంతబాటం, ప్రభుత్వం వంతబాటం, అన్యాయంగా అక్కడ నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి పేద వర్గాలకు చెందినటువంటి ఆ కార్యకర్తల్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించడం జరిగింది. నేను ఈరోజు గౌరవ హోంమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. పోలీసులు చేసినటువంటి తప్పేంటో అర్థం అవుద్ది. అక్కడ ఎవరి మీద అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇది రెండు పార్టీల ఘర్షణని వైఎస్ఆర్సీపీ పోలీసు ఘర్షణగా మీరు ఎలా మారుస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే మీరు కేసులు ఎందుకు కడతారు? ఏం ప్రభుత్వం ఇది? మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, ఇదేనా మంచి ప్రభుత్వం? పేద వర్గాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం మంచి ప్రభుత్వమా? ఈరోజు మీరు అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కొంతమంది రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు ఎందుకు ఈ విధమైనటువంటి చేశారు? పోలీసులు ఎటుపక్క ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా దెబ్బలు తగిలినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటూ ఉన్నటువంటి పోలీసులకు దెబ్బలు ఎలా తగిలినాయి? ఎవరి
లేదా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? శాంతి భద్రతలను కాపాడలేక అమాయకులైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మీరు అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా జైలుకు పంపించి సోద్యం చూస్తున్నారా? ఏంటి ఇదేనా? రమణండి, సిద్ధంగా ఉన్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఏ విచారణకైనా మేము సిద్ధం. ఇంత అన్యాయంగా మీరు అక్రమంగా కేసులు పెట్టారు. ఒక్క ఓసిని మీరు అరెస్ట్ చేశారా? కుల తత్వంతో మీరు వ్యవహరిస్తున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోం. ఏం జరిగిందో తెలుసో, ఎవరు ఇక్కడ పేర్లు ఇచ్చారో తెలుసో, ఎవరు దగ్గరుండి కేసులు కట్టించారో తెలుసో, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రశాంతమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని, ప్రశాంతమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని, పవిత్రమైనటువంటి అమ్మవారి తిరణాలని మీరు కావాలని అలా రాజకీయమయం చేశారు. ఎవరు భక్తులకి ఎవరు వస్తారండి? ఎవరు పూజించుకుంటారండి? పూజించుకునేటువంటి భక్తులను కూడా, అమ్మవారి అభిమానులు కూడా మీరు ఈ విధంగా అక్రమ కేసుల్లో ఇరికిస్తే ఇంకా తిరణాళ్ళు ఏ విధంగా దిగ్విజయం అవుతాయండి? ఏంటి అసలు ఈ విధానం ఏంటిది? మరి ఇంత జరిగింది. అమ్మవారి పశువు కుంకుమలకు కూడా రక్షణ లేదు. పశువు కుంకుమలు ఎప్పుడూ లేదు, కింద పడిపోయినాయి. 20 మంది పోలీసులు ఉన్నారు అక్కడ. పోలీసుల దుస్తుల మీద, పూజారుల దుస్తుల మీద, ఎండోమెంట్ సిబ్బంది దుస్తుల మీద పశువు కుంకుమలు 3 వంతులు పశువు కుంకుమలు కింద పడిపోయేటువంటి పరిస్థితి. ఒక్క పిరిగిడ మాత్రం ఆ పశువు కుంకుమలు దాంట్లో మిగిలిపోయాయి. ఏది దీని మీద విచారణ? ఏది? దీనికి బాధ్యులను శిక్షించారా? దీనికి బాధ్యులను సస్పెండ్ చేశారా? దీని మీద విచారణ జరిపారా? అమ్మవారికి అంత అపచారం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను. పవిత్రమైన పశువు కుంకుమలకు మీరు రక్షణ కల్పించగలిగారా? ఒక క్రమమైన పద్ధతిలో అమ్మవారి గుళ్ళోకి ఆ పశువు కుంకుమలు తీసుకెళ్ళడానికి మీరు సహకరించారా? ఇవాళ జైంట్ వీల్ ఉంది. జైంట్ వీల్ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారినాయి. జైంట్ వీల్ నిర్వాహకులు ఎవరో, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరో, ఏం జరిగింది అక్కడ? అమాయకుడు జైంట్ వీల్ ఊడిపడి కింద పడి చనిపోయాడు. ఇంకొక అతని కాళ్ళు చేతులు ఇరిగిపోయింది. ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమైనా విచారణ ఉందా? ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారి ఎవరో సస్పెండ్ చేస్తున్నారా? స్థానిక ఎస్ఐ ఏం చేస్తున్నాడు? ఇంత జరుగుతుంటే స్థానిక సిఐ ఏం చేస్తున్నాడు? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఏ చర్యలు లేవా? పచ్చ మీడియా రాసిన దాన్ని పెట్టుకొని, పచ్చ మీడియా ఇచ్చిన పేర్లు పెట్టి, స్థానిక తెలుగుదేశం నాయకులు ఇచ్చిన పేర్లు పెట్టి అన్యాయంగా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా? మర్యాద కాదు ఇది. మీకు పద్ధతి మార్చుకోండి. ఎప్పుడు ఈ ప్రభుత్వాలే ఉండవు. ఈ ప్రభుత్వాలే శాస్త్రం కాదు. అరాచకానికి, హింసకి, అక్రమ కేసులకి మీరు దారి చూపిస్తే అదే పునరావృతం అవుద్ది. మీరు జైలుకి వెళ్ళే రోజు ఒకటి ఉంది. మీరు ఎలాంటి పనులు చేస్తారో రేపు అలాంటి పనులే చేయమని చెప్పి మీరు ప్రోత్సహిస్తున్నారు. ఎన్నేళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం? ఇక్కడ భయపడేవాడు ఎవడలేడు. వైఎస్ఆర్సీపీని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి నాశనం చేయాలనుకుంటే అది మీ వల్ల కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హోంమంత్రి గారు సోదరి, ఆమె ఎస్సీ మహిళే. అమ్మా, ఇక్కడ తప్పుడు రాజకీయం నడుస్తుందమ్మా, మీరు గమనించండి. హై లెవెల్ కమిటీ వేయండి. ఇక్కడ నిర్లక్ష్యానికి గురైనటువంటి ఎస్ఐని, సిఐని సస్పెండ్ చేయండి. విచారణ జరపండి. అక్రమ కేసులు వెలికితీయండి. అన్యాయంగా జైలుకి పంపించిన వాళ్ళని విడుదల చేయండి. తప్పుడు సెక్షన్లని మార్చండి. మీరు న్యాయం చేయండి పేద వర్గాలకు. ఏంటిది చూస్తూ ఊరుకోవాలా? పేద పిల్లలు ఏడుస్తున్నారు, నా వెనక కూర్చున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారు. వీళ్ళ ఉసురు తగులుతుంది మీకు. ఏమిటిది ఈ విధానం? వదిలిపెట్టాం మేము. ఎక్కడి దాకైనా పోరాడతాం. ఈరోజే మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం, నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం, హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అత్యున్నతమైనటువంటి ఒక రిటైర్డ్ జడ్జి చేత కమిషన్ వేయించండి. నేను చూపిస్తున్నాను, ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను. వీడియోలో స్పష్టంగా ఉంది,
రెండు పార్టీలకు చెందిన వారు వేసుకున్నారు రాళ్ళు. పచ్చ మీడియా కేవలం వైఎస్ఆర్సీపీ